త్రిపురాల్ మూవీ నాటు నాటు పాటకు బెస్ట్ ఒరిజినల్ సాంగ్ ఆస్కార్ అవార్డు రావడంపై కూనంనేవి సాంబశివరావు స్పందించారు. ఇది తెలుగు ఖ్యాతిని మాత్రమే కాదని భారతదేశానికి గర్వకారణమని అన్నారు. బెస్ట్ ఒరిజినల్ సాంగ్ అవార్డు కింద 95 అవార్డ్స్ ఫంక్షన్లో 95 ఆస్కార్ అవార్డ్స్ ఫంక్షన్లో బెస్ట్ సాంగ్గా ఎంపిక అవటం భారతదేశానికి, ప్రత్యేకించి తెలుగు ప్రజలందరికీ ఎంతో గర్వకారణం. సినిమాలు చూసే అలవాటు ఉన్నా లేకపోయినా మన భారతదేశానికి సంబంధించి, ప్రత్యేకించి తెలుగులో ఉన్నటువంటి మన చలనచిత్ర సీమకు సంబంధించి ఇటువంటి గొప్ప అవార్డు రావడం అనేది మనందరికీ సంతోషదాయకం. ప్రత్యేకించి ఈ సినిమాను, ఆ త్రిపుల్ ఆర్ సినిమాను డైరెక్ట్ చేసిన రాజమౌళి గారు ఒక కళాత్మకంగా లేకపోతే అవార్డ్స్ పరంగానే కాకుండా ఈవెన్ బాక్సాఫీసుల దగ్గర వసూళ్ల పరంగా కూడా గొప్ప రికార్డు ఆయన అనేక సినిమాలు సొంతం చేసుకున్నాయి. అందులో భాగంగా త్రిపుల్ ఆర్ కూడా ఆ ముందు 2-3 సినిమాల స్థాయికి వెళ్ళటం జరిగింది. ప్రత్యేకించి ఈ సినిమాకు సంగీతం అందించిన కీరవాణి గారు ఒక అద్భుతమైనటువంటి సంగీత దర్శకుడు. ఆయన ఏ సినిమా అయినా కూడా అదే పద్ధతుల్లో ఉంటుంది. రాజమౌళి గారికి కూడా ఇంతవరకు ఫెయిల్యూర్ లేదు. ఆ క్రమంలోనే దీనికి సంబంధించినటువంటి ఆ పాటను కొరియోగ్రఫీ ఆ పాటకు అందించినటువంటి ప్రేమ రక్షిత్, ఎందుకంటే అసలు నృత్య దర్శకులే దానికి స్క్రీన్ ప్లే డైరెక్షన్ అన్ని చూపెట్టాల్సిన వాళ్ళు. ప్రేమ రక్షిత్ కూడా ప్రత్యేక అభినందన. అదేవిధంగా చంద్రబోస్ గారు మన తెలంగాణ బిడ్డ. చంద్రబోస్ వాళ్ళ తమ్ముడు, వాళ్ళ కుటుంబం కూడా మా సిపిఐకి అనుబంధంగా ఉన్నటువంటి వ్యక్తి ఆ కుటుంబం. ఆ విధంగా చంద్రబోస్ గారు ఆ పాటను రాసినటువంటి, అందులో తెలంగాణ యాసలో రాసినటువంటి చంద్రబోస్ గారికి కూడా ప్రత్యేక అభినందనలు సిపిఐ తరఫున తెలియజేస్తూ ఉన్నాను. వీటన్నిటికంటే మించి ఈ పాటను పాడినటువంటి రాహుల్ సిప్లగంజి, అదేవిధంగా కార్తికేయ, వీళ్ళిద్దరిలో ఇద్దరు కూడా పోటాపోటీగా పాట పాడటం, ఇంతకుముందు కూడా అనేక ఇటువంటి అద్భుతమైన పాటలు పాడినటువంటి చరిత్ర వాళ్ళకు ఉన్నాయి. వాళ్ళిద్దరు కూడా అభినందనలు. అదే పద్ధతుల్లో ప్రత్యేకించి దీన్ని పెర్ఫామ్ చేసినటువంటి జూనియర్ ఎన్టీఆర్, అదేవిధంగా రామ్ చరణ్. అంటే జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్లు వాళ్ళ ప్రతిభ వాళ్ళ పెద్దల దగ్గర నుంచే వచ్చినట్లుగా భావించాలి. చిరంజీవి గారు, అదేవిధంగా మహానటుడు ఎన్టీ రామారావు గారు, వాళ్ళ వారసులుగా వీళ్ళు ఇటువంటి అద్భుతమైనటువంటి ప్రతిభను కనపరిచినందుకు వారికి మొత్తంగా త్రిపుల్ ఆర్ సినిమాకు సంబంధించినటువంటి టెక్నీషియన్స్, లేకపోతే దానిలో పాత్ర వహించిన ప్రతి ఒక్కరికి కూడా కమ్యూనిస్ట్ పార్టీ తరఫున ఇవాళ నేను అభినందనలు తెలియజేస్తూ, ఇటువంటి మంచి అంశాలు కళాత్మకంగా కానీ ఎందులో అయినా సరే ఇటువంటివి వచ్చినప్పుడు రాజకీయాలను వదిలేసి ఇటువంటి వాటిని పూర్తిగా ఎంకరేజ్ చేయవలసినటువంటి, పూర్తిగా వాటిని ప్రోత్సహించవలసినటువంటి బాధ్యత ప్రతి వ్యక్తి పైన ఉంది. అందులో భారతదేశంలోని మొట్టమొదటి పాట ఇది, బెస్ట్ సాంగ్ ఇంతవరకు చరిత్రలో. కాబట్టి అందరూ అక్రాస్ ద పొలిటికల్ లైన్స్, అక్రాస్ ద అదర్ డివిజనల్ యాక్టివిటీస్ మనం సపోర్ట్ చేద్దాం. ఆ విధంగా మరొకసారి